ఏఐ సదస్సులో కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన మీద మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా కృత్రిమ మీద ఇంపాక్ట్ సదస్సు విజయవంతం కావడం కాంగ్రెస్ సహించలేకపోయిందని, అందుకని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు ఆ సదస్సు దగ్గర చొక్కాలు ఇప్పి హల్చల్ చేశారని మోడీ మండిపడ్డారు. కాంగ్రెస్ మురికి నగ్న రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆ పార్టీ నిస్సిగ్గుగా మారిందని, ఇంకా చొక్కాలు విప్పాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. 12,900 కోట్లతో పూర్తి చేసిన పలు రైల్వే మెట్రో ప్రాజెక్టులని ప్రారంభించిన సందర్భంగా ఆయన కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. ఏ సదస్సు వద్ద కాంగ్రెస్ నిరసన ఆ పురాతన పార్టీ సైద్ధాంతిక దివాళా కోరుతానానికి పతనానికి దర్శనం. సొంత దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తుంది. కాంగ్రెస్ నేతలు నన్ను ద్వేషిస్తున్నారు, నాకు సమాప్తి అవ్వాలనుకున్నారు, చివరికి నా తల్లిని అవమానించేందుకు వెనకాడడం లేదు. కానీ ఏ సదస్సు బీజేపీ కార్యక్రమం కాదని గుర్తుపించుకోవాలి. ఇది జాతీయ కార్యక్రమం. కాంగ్రెస్ సభ్యత మర్చి వ్యవహరించింది, అన్ని హద్దులు దాటేసింది. వారి ప్రవర్తన దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనని సిగ్గుపడాల్సింది పోయి దేశాన్ని అవమానించిన వాళ్ళ హీరోలుగా చిత్రీకరిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు తీరును ఖండించిన ప్రతిపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు.